నమస్కారం మిత్రులారా. సెక్షన్ 8లో రెంట్ వస్తుంది, కానీ ట్యాక్స్ ఎంత పడుతుంది? ఇండియాలో కూడా కట్టాలా? ఈ వీడియోలో ట్యాక్స్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా యూఎస్ఏ సైడ్ చూద్దాం. ట్యాక్స్ కేవలం ప్రాఫిట్ మీద మాత్రమే ఉంటుంది, టోటల్ రెంట్ మీద కాదు. మీరు చేసే ఖర్చులన్నీ ఆదాయం నుండి మినహాయించవచ్చు. మార్టిగేజ్ ఇంట్రెస్ట్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్సూరెన్స్ మరియు రిపేర్స్ వంటి ఖర్చులన్నీ మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ని తగ్గిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది డిప్రిసియేషన్. ఇది ఒక పేపర్ లాస్ లాంటిది. దీనివల్ల మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ జీరో కూడా అయ్యే అవకాశం ఉంది. ఇది ఇన్వెస్టర్స్కి ఒక పెద్ద అడ్వాంటేజ్. సింగిల్ మెంబర్ ఎల్ఎల్సీకి విడిగా ట్యాక్స్ ఉండదు. ఆదాయం మీ పర్సనల్ ట్యాక్స్ రిటర్న్లోనే రిపోర్ట్ అవుతుంది. దీన్నే పాస్ త్రూ ట్యాక్సేషన్ అంటారు. ఇండియాలో మీ గ్లోబల్ ఇన్కమ్ని డిస్క్లోజ్ చేయాలి. అయితే డిటిఏఏ అగ్రిమెంట్ వల్ల మీరు యూఎస్ఏలో కట్టిన ట్యాక్స్కి ఇండియాలో క్రెడిట్ లభిస్తుంది. డబుల్ ట్యాక్స్ పడదు. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్కి ఒక మంచి సిపిఏ ఉండటం చాలా అవసరం. వీరు మీ ట్యాక్స్ సేవింగ్స్ని ఆప్టిమైజ్ చేస్తారు మరియు అన్ని రూల్స్ని పాటిస్తారు. సింపుల్గా చెప్పాలంటే యూఎస్ఏలో ప్రాఫిట్ మీద ట్యాక్స్, డిప్రిసియేషన్ బెనిఫిట్స్ మరియు ఇండియాలో డిస్క్లోజర్ అవసరం. కరెక్ట్ స్ట్రక్చర్ ఉంటే అంతా స్మూత్గా సాగుతుంది. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఏదైనా చేసే ముందు మీ సిపిఏని సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.